హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇలా అమ్మవారికైతే చక్కగా గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టుకుంటూ అన్నీ కూడా మనం మనసుతో చేసుకునే పనులండి ఇవి. చిన్న చిన్న పనులండి. అమ్మవారి సేవైనా, స్వామివారి సేవైనా మనం పూజా మందిరంలో పెట్టుకునేది ప్రతి ఒక్కటి కూడా అందంగా పెట్టుకోవాలండి. ఏదైనా కూడా గజలక్ష్మి అమ్మవారికైతే ఇలా దీపాలు పెట్టి చక్కగా అందంగా వీడియో వస్తుంది అనంటే దానికి కారణం దాని వెనక ఇంత పనుంటుందండి. ఫస్ట్ మొదలుపెట్టినప్పుడు చిన్న చిన్నగా సాగుతుందండి పని. తర్వాత ఇంకా ఎక్కువ అవుతూ పోతుందండి. ఎందుకంటే తక్కువే చేద్దాం, ఇంకా తక్కువే చేసుకుందాం అనుకుంటానండి. నేనైతే పని పెంచుకుంటూనే పోతానండి. అందుకే మా వారంటారు, "ఇంకా ఎంతసేపు కూర్చుంటావు అక్కడ" అని. మా వాళ్ళు అడిగేది ఇదే అండి. "ఎంతసేపు కూర్చుంటావు? ఇంకా కాలేదా? ఇంకా కాలేదా?" అంటారండి. నేను అక్కడక్కడ కొద్ది కొద్దిగా మాత్రమే వీడియో తీస్తాను కానీ, ఇంకా మిగతాదంతా అలాగే ఉంటది. మొత్తం తీయాలంటే వల్ల కాదండి. ఏంటంటే నేను వీడియో పెట్టాలి. నా పనే అది కాబట్టి తప్పకుండా నా పని నేను తప్పకుండా చేస్తానండి. నాకొచ్చింది మీకు చూపెట్టటమేనండి. మనసుతో చేసిన వీడియో మీరు కూడా మనసుతో చూసి మీ లైక్ ఇచ్చినా, మీరు ఏదైనా కామెంట్ చేసినా కూడా అది మీ దయ, మీ భక్తి. అంతే తప్పితే నా పని నేను చేసుకుంటూనే పోతానండి. అమ్మవారికి తామర పువ్వులు దొరికినందుకైతే అన్ని రకాల పువ్వులున్నాయి చూసారండి? ఇన్ని రకాల పువ్వులు దొరికాయండి. అక్షయ తృతీయ రోజున ఆనందంగా పూజ చేసుకున్నానండి.